నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే చాలా డిఫరెంట్ టెక్నిక్స్ చెప్తూ వస్తున్నారు. సో లాస్ట్ టైం వచ్చేసి మనం పేరెంటింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మ్యామ్ బ్లాకేజెస్. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఎంతోమందికి డబ్బు సంపాదిస్తూ ఉంటారు, కాకపోతే చాలా వేస్ ఉంటాయి కదా, మనీ సంపాదించాలి, ఎర్న్ చేయాలి అంటే. సో బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి, మనీ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అప్పులు ఇచ్చినా వేరే వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోతుంది, లేకపోతే మనకి రావాల్సినవి ఎలా అయినా కూడా రాకుండా స్ట్రక్ అవుతూ ఉంటాయి. అది బిజినెస్లో అవనియండి, లేకపోతే జాబ్స్ చేసే వాళ్ళకి రెగ్యులర్ శాలరీ ఉన్నా సో వాళ్ళకి వచ్చే వేలు స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. సో ఈ స్ట్రక్డ్ ఎనర్జీని ఎలా రిమూవ్ చేయాలి? మీరు వచ్చేసి ఎనర్జీ హీలింగ్ కూడా చేస్తూ ఉంటారు. అలానే ఇలా బ్లాకేజెస్ని కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అది ఎలా మ్యామ్? ఇప్పుడు మీ దగ్గరికి పర్టికులర్ సెషన్ కోసం వచ్చారనుకోండి, ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవటానికి మీరు ఎలా హీల్ చేస్తారు? అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ స్వప్న, మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్. మనీ అట్రాక్ట్ అవ్వాలి అంటాము, కానీ మనీ అట్రాక్ట్ అవ్వనందుకు కారణాలు ఏంటి అనేది తెలియడం ఇంపార్టెంట్. రూట్ కాజ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఎనర్జీ హీలింగ్ చేసేటప్పుడు నాకు కనిపించేవి ఏంటి అంటే, మనీ స్టక్ అయ్యేది కొంతమందికి టాక్సిక్ మైండ్ అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కొంతమంది చేయిస్తారు, అంటే వీళ్ళు బాగుపడొద్దు అనే చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే మామూలుగా వీళ్ళకి దిష్టి కానీ లేకపోతే సంథింగ్ నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తారు. ఇలా చాలా రకాలుగా, అంటే డ్రీమ్ స్టాపర్స్ ఉంటారు కొంతమంది. అంటే మీరు ఆ కళలు కనేదానికి ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ ముందు చెప్పకూడదు అని అంటారు. మనం ఏం చేస్తాము, ఏదన్నా ఒక ఐడియా రాగానే మనం ఇంకొకరికి చెప్తాం కదా, అక్కడ కూడా అది కూడా ఒక స్టక్ ఎనర్జీగా మారిపోతుంది. ఓకే, అంటే జనరల్గా ఇది మిమ్మల్ని ఇచ్చేస్తున్నాను కాదు, మామూలుగా కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నువ్వు అనుకున్న పని అయిపోయేదాకా ఎవ్వరికి చెప్పొద్దు అని. ఇది చాలా మంది సజెషన్స్ కింద చెప్తూ ఉంటారు అనమాట. మనం పెద్ద వాళ్ళని తీసుకున్నా అది మెయిన్ ఏంటంటే, మనం ఏ పని అనుకున్నామో అది ఎవరికి నువ్వు చెప్పొద్దు, నీ పని నువ్వు చేసుకుని పో అని చెప్తుంటే, సో మీరు కూడా దీంట్లో కూడా అది ఉంటుంది అంటారు. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఇలాంటి ఎనర్జీస్ని సెపరేట్ చేయడమే నా పని. సో ఎవరన్నా ఏదన్నా ఇష్యూతో వస్తున్నారు అంటే, మనీ బ్లాకేజ్, మనీ అనేది ఏంటి, ఒక ఎనర్జీ, అది ఒక నేచర్ లాంటిది, వాటర్ లాంటిది. అది ఫ్లో ఉండాలి, అవుట్ ఉండాలి, ఇన్ఫ్లో ఉండాలి, అవుట్ఫ్లో ఉండాలి. అలా అవ్వటం లేదు నా లైఫ్లో అంటే ఏదో ఒక బ్లాకేజ్ ఉన్నది అని అర్థం. ప్రకృతి సహజంగా మనకు ఇవ్వాలనే అనుకుంటుంది, కానీ ఇవ్వడానికి మధ్యలో ఒక బ్లాక్ అనేది ఉండిపోయింది. సో ఇది ఎలా తీయాలి అనే దాని మీదే నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నా దగ్గర సెషన్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నాకు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో ఈ మిరాకిల్స్ని చూస్తూ ఉంటారు. మనీ అనేది అట్రాక్ట్ అవ్వడం మొదలవుతుంది. ఇక్కడ స్వప్న, మనము యాజ్ అ ఆడియన్స్కి ఇప్పుడు మనం చెప్పేది ఏంటి అంటే, ఒక కార్లో నేను వెళ్తున్నాను, అయితే మనం సీట్ బెల్ట్ వేసుకుంటామా లేదా? అవును. ఎందుకు వేసుకుంటాము? ప్రొటెక్షన్ కోసం, రైట్? అదే విధంగా ఒక మనిషి ఎప్పుడైనా మనము బయటికి వెళ్తున్నాము లేదా ఎవరితోనన్నా సంభాషిస్తున్నాము, ఏదన్నా చేస్తున్నామంటే నా ఆరాని నేను ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేయాలి అంటే ఏదో పెద్దగా చాలా కష్టమైన పనిగా ఆలోచించకూడదు. నీలో ఆ పవర్ ఉంది కాబట్టి నువ్వు ముందుగా నీ పవర్ని ఇంకొకరికి ఇవ్వకూడదు. ఎవరితోనన్నా మాట్లాడుతున్నామన్నా లేదా ఎవరితోనన్నా మనము డీల్ చేస్తున్నామన్నా నా పవర్ని నేను ఫస్ట్ షీల్డ్గా పెట్టుకోవాలి. అది నేర్చుకోవాలి ముందు, అది నేర్పిస్తాము వర్క్షాప్లో. సో ఇది నేర్చుకున్న తర్వాత మీరు కాన్షియస్గా అది వర్క్ అవుతుంది కాబట్టి మనీ అనే అట్రాక్షన్ కూడా మీరు స్టార్ట్ అవుతుందన్నమాట, అట్రాక్ట్ అవ్వడం మొదలవుతుంది. సో మనీ పరంగా కాకుండా హెల్త్ పరంగా కూడా, అంటే ఎనర్జీ కాబట్టి హెల్త్ పరంగా కూడా మన సక్సెస్కి ఇవన్నీ మెట్టుగా
అవుతాయి. ఓకే. సో ఇక్కడ నేను ఒక్క టెక్నిక్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు అంటే మన హ్యాండ్స్ని ఫస్ట్ రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఒక బుడగ గుర్తుందా, ఒక బుడగలాగా మనము బుడగ లోపల ఉన్నాం అనుకోండి, ఎవరు ఏం చేయలేరు కదా. అదే విధంగా మన బాడీని, అంటే మన బాడీయే మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఇదే మీడియం కాబట్టి మనం ఒక్కసారి ఇలా ఎగ్ షేప్లో ఇలా మీరు ఒక్కసారి రౌండ్గా ప్రొటెక్ట్ చేసుకునేటట్టు ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని చెప్పండి. అని చెప్పి అప్పుడు బయటికి వెళ్ళండి. సో ఇలా మీరు చేయగలుగుతున్నారు అంటే మీకు ఇంకా అంటే వేరే పరంగా ఆల్రెడీ అయినవి మనం తీయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంకా నెక్స్ట్ నుంచి ఎక్కడి నుంచి కూడా ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ మీ దగ్గరికి రావడానికి దోహదపడదన్నమాట. సో ఇలా మీరు ఒక టెక్నిక్ని స్టార్ట్ చేయండి. సో ఈ టెక్నిక్తో మీరు చూడండి మీ ఎనర్జీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా మేడం చెప్పినట్లు ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవటమే కాదు, వేరే వాళ్ళ దిష్టి అంటే ఏంటంటే మనం విడిగా బిలీఫ్ సిస్టమ్ బట్టి తీసుకున్నా కూడా నరదిష్టి, నరఘోష ఇలాంటివి అంటారు కదా. సో అవి కూడా మనకి తగలకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలానే మన ఆరాని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి కనుక సో మేడం వచ్చేసి ఇట్లాంటి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఎవరైనా సెషన్స్ అటెండ్ అవ్వాలి, ఒకవేళ ఇన్నర్ హీలింగ్ చేసుకోవాలి, అలానే మీకున్న బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి అన్నా కూడా, లేకపోతే పేరెంటింగ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నా కూడా ఎలాంటి సమస్యకైనా మేడం వచ్చేసి సెషన్స్ కండక్ట్ చేస్తారు. మీకు పర్సనల్గా ఆయన కావాలన్నా తీసుకోవచ్చు, లేకపోతే జూమ్ కాల్లో అయినా గ్రూప్ సెషన్స్ అయినా కూడా తీసుకోవచ్చు. కింద మేడం నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. ధన్యవాదాలు స్వప్న.